హాయ్ ఫ్రెండ్స్, ఇది రంగురాళ్ళ యొక్క కోరి. ఈ రంగురాళ్ళు చాలా అనేకంగా ఇక్కడ దొరుకుతూనే ఉన్నాయి. ఇక్కడ పదే పదే అడుగడుగున తవ్వే కొంది వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం తవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తవ్వి ఉంది. ఆ తవ్విన నేలలోనే మనం వెళ్తూ ఉన్నప్పుడే చాలా స్టోన్స్ దొరుకుతూనే ఉన్నాయి. ఇలాంటి ప్రాంతంలో దొరికే ఛాన్స్ ఉందనుకుంటే మీరు వచ్చి ప్రయత్నం చేయొచ్చు. అయితే దగ్గర ఉండాలి మీకు. మనమైతే పని లేని సమయంలో చూసుకొని ఇలాంటి వీడియో ఒకటి మనం చూసి ఒక ఛానల్ అన్నకి జరిగిన వెంటనే కామెంట్ చేశాను. మెసేజ్ చేసిన వెంటనే అన్న నాకు రిప్లై ఇచ్చాడు. అన్న చెప్పిన ప్రకారంగా ఈ ప్రాంతానికి నేను వచ్చాను. పవన్ యూట్యూబ్ ఛానల్ చూసి వాళ్ళకి నేను ఈ రంగురాల గురించి వీడియో ఒకటి వాళ్ళు చేయటం జరిగింది. ఆ వీడియోలో నేను చేసినటువంటి మెసేజ్ ద్వారా అన్న వాళ్ళు నాకు అడ్రస్ చెప్పడం జరిగింది. ద్రాక్షపల్లి, రెడ్ చింతల, గోలి అనే ఒక ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రంగురాల కోరి ఉంది. అదే ఇది మీరు చూసే కోరి. చాలా స్మూత్గా ఉంది, గ్రీన్ కలర్లో ఉంది కదా. చూడండి, చక్కటి ఆకారంలో ఉంది. ఇదేందనో తెలియదు. ఇలాంటి స్టోన్స్ వేస్తే బీభత్సంగా ఉన్నాయి, ఎంతగా అంటే అంతగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఒక గ్లాస్ కోటింగ్ స్టోన్ కానీ దొరికితే మాత్రం నిజంగా అదృష్టవంతులే. కలర్ ఎలా ఉన్నా పర్లేదు, గ్లాస్ కోటింగ్ ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను కోలూరు పంతులు గారి పొలం అనే ప్రాంతంలో ఒక అన్నకి దొరికినటువంటి చిన్న స్టోన్ నాకు ఒకటి పంపించడం జరిగింది వీడియోలో. తర్వాత గుడిమెట్ల దగ్గర వెతికే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇలాంటి ప్రాంతంలో దొరుకుతాయా లేదన్నది. ప్లీజ్ దొరుకుతాయి అనుకుంటే కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. ఇలాంటి రంగురాళ్ళ దొరికే ఛాన్స్ ఉందనుకుంటే ప్రయత్నం చేయండి. మీకు దగ్గర ఉంటాయి ఈ ప్రాంతం. ద్రాక్షపల్లి, రెడ్డి చింతల నుంచి గోలి అనే ప్రాంతానికి వచ్చాం. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా చూస్తే ఏం అర్థం అవ్వదు ఈ స్టోన్స్, ఎందుకంటే ఇవి కొంచెం రంగురాళ్ళు కాబట్టి. వజ్రం అయితే క్లియర్గా తెలిసిపోతుంది, స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటివన్నీ సూర్యుడి యొక్క ఏటవాళ్ళ కాంతిలోనే వర్షం పడ్డప్పుడు తొలకరి చినుకులకి ఈ రాయి మీద ఉన్న మట్టి కొట్టకపోయి తలకు మనం కొడితే అది డైమండ్. ఇక్కడ అన్ని స్టీల్ కోటింగ్లు అయితే లేవు, కానీ రంగురాలు అయితే బీభత్సంగా దొరుకుతున్నాయి. నేను ఇక్కడ రావటం జరిగిందంటే కారణం ఒక వీడియో చూసి రావటం జరిగింది. రంగురాల కోరి, రంగురాళ్ళ కింబర్. దాంట్లో వచ్చినటువంటి బయటికి ఈ స్టోన్ చూడండి. ఇలా చూస్తే ఏం లేదు, కానీ ఇది రంగురాళ్ళు కింబర్ నుంచి బయటికి తీశాను. దీంట్లోంచి వజ్రం రావచ్చు కదా, దీనికి బదులు ఇది వచ్చి మన ముందు యాక్టింగ్ చేస్తుంది. ఎక్కడ తవ్వాలి, ఎక్కడ తవ్వితే మనకు కావాల్సినటువంటి స్టోన్ దొరుకుతుంది.
ఇక్కడ అన్నీ నేను వెతకాల్సినటువంటి చిన్న చిన్న స్టోన్స్ ఎక్కువగా ఉన్నాయి. నేను వెతికితే దాదాపుగా చిన్న చిన్నవి వెతుకుతాను. మొత్తం రంగురాళ్ళే. గడ్డపార కానీ లేదా అంతకన్నా కొంచెం మంచి వస్తువు ఏదైనా ఉంటే తొక్కేది. బాగుంటుంది. మరొక చందమామ స్టోన్. జిడ్డు జిడ్డుగా చందమామ రంగులో కనబడుతున్నాయి. ఏదన్నా ఒక స్టోన్ దొరకండి తల్లే వచ్చే నేరానికి. అంత ఈజీగా దొరకదు. వర్షంలో వడగళ్ళ వర్షం ఎంత అదృష్టంగా చూస్తారో వజ్రాల అన్వేషణ చేసేటప్పుడు వజ్రం కూడా అంతే అదృష్టంగా దొరుకుతుంది. అదృష్టవంతులకే దొరుకుతుంది వజ్రం. మనం ఎన్నటికీ వజ్రం దొరికే ఛాన్స్ లేదంటుంది. వెతుకుతూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం అన్ని ఊర్లు ప్రాంతాలు. తీసుకున్న ప్రతి రాయి వజ్రం అయితే ఎంత బాగుండో. ఆశ కన్నా అర్థం ఉండాలి కదా. ఫ్రీయే కదా ఆశ అనేది, ఫ్రీ. కోరుకునేటప్పుడైనా మంచిగా కోరుకోవాలి కదా. ఏదో పచ్చరాయి ఒకటి దొరికింది చిన్నది, గరుడ పచ్చ బహుశా అంటారేమో, అలాంటిది ఇది. బహుశా ఈ ప్రాంతానికి వస్తే ఎవరేమనరేమో అనేసి కాలం చెందటి భయపడుతూ వచ్చాము. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, అసలు ఎవరు లేరు కూడా వెతకడానికి. బహుశా దొరకవేమో, దొరికితే అందరు ఉంటారా? తెలీదా ఈ ప్రాంతం ఎవరికి? ఇన్ని రంగురాలు లేడు, ఒకటి కూడా వజ్రం లేదు. ఎవరో మంచి రాయి తీసుకెళ్ళాడు.